అందరికీ నమస్తే అండి. మా బొత్స సత్యనారాయణ గారు, పేదవాడు పొట్ట కొట్టడం ధర్మమేనా చంద్రబాబు? ఒకసారి ఏం మాట్లాడటం వినిపిస్తాను చూడండి. ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వులు ఇచ్చింది, వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఓకే ఫైన్. మరి వాళ్ళు కడుతున్న వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరు ఇస్తారు? వాళ్ళని తెచ్చుకోవాలి. నేను రాత్రి పత్రికలు ఎక్కడ చూసా, టీవీలో డిబిటీ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చివచ్చని. ఎస్, ఇచ్చివచ్చు, కంటే కాదన్ను. కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ తాలూకా ఊరుకోండి సార్, మాట్లాడుతూ మీరు ఒకరు దుద్దు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారికి దానికి సంబంధం ఏముందో? అసలు ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాలు అవి. వాలంటీర్లు ఎవరో కూడా ఈ పింఛన్ కార్యక్రమంలో పాల్గొనకూడదు. మాట్లాడితే వాళ్ళు ఎలా డబ్బులు తెచ్చుకుంటారో, వాళ్ళకి ఎలా పింఛన్ వెళ్తుంది? ఏం పక్క రాష్ట్రాల్లో ఇవ్వట్లేదా అండి? తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే అక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ ఉందా? మనకి ప్రభుత్వ అధికారులు ఉంటారు, విఆర్ఓలు ఉంటారు, విఆర్ఏలు ఉంటారు, వీడిఓలు ఉంటారు. పెన్షన్ మన వాళ్ళ ద్వారా కూడా అందజేయచ్చు. మీరు వాళ్ళ పెన్షన్ డబ్బులు కూడా కొట్టేసే ప్రయత్నం చేయమాకండి. వీళ్ళేడి పది ముఖ్యంగా ఈ సాకు చూపించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారని చెప్పి సాకు చూపించి వాళ్ళ డబ్బులు కూడా కాజేసే ప్రయత్నం అన్నమాట. ఇది దరిద్రం కూడా. ఇది ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం నిన్నటి నుంచి ఏకదాటి ఒప్పందం చేస్తారనమాట. ఇంకా దంచి కొట్టేస్తున్నారు. ఇంకా అవి ఇంకేముంది? ఇంకా రాష్ట్రం మొత్తం అల్లకల్లం అయిపోద్ది. వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలు ఎలా నడుస్తాయి? పేదలందరూ ఏమైపోతారు? ఏం కాదు. గతంలో కూడా పెన్షన్ తీసుకున్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చింది పెన్షన్. ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా పెన్షన్ అందజేస్తున్నాయి. మీరు ఏదో ఇదైపోయినట్టు, నాశనం అయిపోయినట్టు, ఏదో బ్రహ్మాండం ఏదో బదలైపోయినట్టు ఇది ఒక పెద్ద ఇష్యూగా తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేసి ఈ సొల్లు ప్రగల్భాలు మానేయండి.